ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మీకేమాత్రం పరిచయం లేని ఒక ఊరికి మీరు వెళ్ళారు. ఆ ఊరు, ఆ ఊరిలోని జనాలు, వాళ్ళు పాటించే కట్టుబాట్లు అన్నీ విచిత్రంగా ఉన్నాయి. పగలంతా ఎంతో సంతోషంగా జీవించే ఆ జనాలు రాత్రి అయిందంటే ఇంట్లో బిక్కు బిక్కుమంటూ భయపడుతూ ఉండిపోతారు. బయటికి రావడానికి కూడా ఎంతగానో ఆలోచిస్తారు. అసలు ఆ ఊరిలో ఉన్న మనుషులు ఎందుకంత వింతగా ఉన్నారు? వాళ్ళు పెట్టుకున్న కట్టుబాట్లేంటి? వాళ్ళు రాత్రుళ్ళు బయటికి రావడానికి ఎందుకు భయపడుతున్నారు? వాటి కారణం ఏంటి? అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. నైన్టీన్ 94 కేరళ. రఘునందన్ అని కాలేజ్ చదివి 24 సంవత్సరాల కుర్రాడు. వాళ్ళ ఊర్లో ఒక మంచి ఫెస్టివల్ జరుగుతుందని, అది నువ్వు చూడడానికి రావాలని వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్ అయిన కుమార్ కృష్ణని తీసుకుపోతాడు. సమయం రాత్రి 8:30 ప్రాంతం. ఊరిలో జోరుగా వాన పడుతుంది. కుమార్ కృష్ణ, రఘునందన్ ఇద్దరు కారులో వస్తూ ఉన్నారు. ఆ ఊర్లోని దారుల వెంబట పోతున్నప్పుడు కారులోంచి బయటకు చూసిన కుమార్ కృష్ణకి ఒక విషయం వింతగా అనిపించింది. సాధారణంగా మనం ఎప్పుడు రాత్రులు ఇంటి బయట ఒక లైట్ వెలిగించి పెట్టుకుంటాం చీకటి నుంచి తప్పించుకోవడానికి. బట్ ఆ ఊరిలోని ఏ ఇంటి బయట కూడా ఒక్క లైట్ కూడా లేదు. అందులో ఆ ఇంటి గుమ్మం దగ్గర ఒక కర్ర నాటి ఉంది. అది చాలా విచిత్రంగా అనిపించింది కుమార్ కృష్ణకి. రఘునందన్, కుమార్ కృష్ణ ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. వాళ్ళమ్మ ఎదురొచ్చి లగేజ్లన్నీ తీసుకుంది. వాళ్ళిద్దరు ఇంట్లోకి వెళ్ళారు. కుమార్ కృష్ణని చూసిన రఘునందన్ వాళ్ళమ్మ, ఎవరితను, ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది. రఘునందన్ దానికి, అమ్మా ఇతను నా ఫ్రెండు, మన ఊరిలో పండగ చూపించడానికి తీసుకొచ్చానని చెప్తాడు. ఆ మాట విన్న రఘునందన్ వాళ్ళ అమ్మ మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. ఇలాంటివన్నీ మీ నాన్నకి నచ్చవని తెలుసు కదా, ఇంకో గంట సేపు ఆకు, మీ నాన్న పూజ కంప్లీట్ చేసుకుంటాడు, అప్పుడు ఆయనకే చెప్పుకో నువ్వేం చెప్తావు అని సీరియస్గా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే కుమార్ కృష్ణకి ఒక రూమ్ లోంచి ఏవో మంత్రాలు చదువుతున్నట్టు శబ్దం వినిపించింది. అప్పుడే రఘునందన్తో, ఏంట్రా ఈ రూమ్ లోంచి మంత్రాల శబ్దాలు వినిపిస్తున్నాయి అని అడుగుతాడు. అది మా నాన్నేరా, పూజ గదిలో ఉన్నాడు, పూజ చేస్తున్నాడు. రేపటి నుంచి మా ఊరిలో పండగ స్టార్ట్ అవబోతుంది. ఈ 7 రోజుల పాటు మా నాన్న ఆ పూజ గదిలోంచి బయటికి రాడు అని చెప్తాడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటున్న సమయంలోనే ఆ పూజ గదిలోంచి మంత్రాల శబ్దం రావడం ఆగిపోతుంది. రఘునందన్ కుమార్ కృష్ణతో, రే కథలకు స్ట్రైట్గా నించో, నాన్న ఇప్పుడు తలుపులు తీస్తారు అని చెప్తాడు. తలుపుల్ని మెల్లగా తీసిన పేరుస్వామిని చూసిన రఘునందన్, నాన్న ఇతను నా ఫ్రెండ్, పండగ చూపిద్దామని తీసుకొచ్చాను అంటూ భయంగా చెప్తాడు. పేరుస్వామి కుమార్ కృష్ణని అరికాలు బొటన వేలు నుంచి పైనున్న జుట్టు వరకు ఒక విచిత్రమైన ఎక్స్ప్రెషన్తో చూస్తాడు. ఆయన చూపులకి కుమార్ కృష్ణకి ఏదోలా అనిపించింది. తల వంచేశాడు. పండగ చూడడానికి వచ్చాడు. ఆ పండగ చూసి ప్రమాదాల్లో పడకుండా పట్టణానికి వెళ్ళిపోమని చెప్పు. ఈ ఊరి కట్టుబాట్లు, నియమాలు అన్నీ క్లియర్గా తనకి చెప్పు అంటూ పేరుస్వామి చెప్తాడు. మళ్ళీ తలుపులు వేసేసుకొని అదే పూజ గదిలో కూర్చుంటారు పేరుస్వామి. రఘునందన్, కుమార్ కృష్ణ ఇద్దరూ ఒక రూమ్లోకి వెళ్ళారు, పడుకున్నారు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కుమార్ కృష్ణకి రఘునందన్ వాళ్ళ నాన్న పేరుస్వామి చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. కుమార్ కృష్ణ ఎంతో భయంగా, అసలేంట్రా మీ నాన్న ఇంతలా భయపెట్టాలని ట్రై చేస్తున్నాడు, అసలు ఈ ఊరేంటి, ఈ ఊర్లో పాటించాల్సిన నియమాలేంటి, నాకు అస్సలు అర్థం కావట్లేదు అని భయపడుతూ మాట్లాడతాడు. దానికి రఘునందన్, నేను ఇప్పుడు చెప్పే విషయాల్ని కొంచెం జాగ్రత్తగా మనసులో పెట్టుకుని ఉండు. మధ్యరాత్రి సమయంలో ఊరి లోపల కానీ ఇంటి బయట కానీ తిరగడం నిషేధం. మనం ఇంట్లోకి వచ్చేటప్పుడు ఇంటి ముందు ఒక కర్ర నాటి ఆ కర్ర పైన ఒక మంట వెలిగించున్నారు చూసావా, అది 7 రోజుల పాటు అస్సలు ఆరిపోకూడదు. ఈ 7 రోజుల పాటు నువ్వు ఎప్పుడూ వినని కొత్త కొత్త చప్పుళ్ళు, శబ్దాలు నీకు వినిపిస్తాయి, కనిపిస్తాయి. బట్ నువ్వు వేటికి రియాక్ట్ అవ్వకూడదు. ఇల్లు గడప దాటి బయటికి వెళ్ళకూడదు. నువ్వు అలా వెళ్తే దానికి అడ్వాంటేజ్ ఇచ్చినట్టే అని చెప్తాడు. దానికి కుమార్ కృష్ణ ఎంతో భయంగా, దానికా, అదంటే ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నావురా అని అడుగుతాడు. మెల్లగా కుమార్ కృష్ణ చెవి దగ్గరికి వెళ్ళిన రఘునందన్ తన చెవిలో జోకర్ దయ్యం. తర్వాత రోజు ఉదయం రఘునందన్, కుమార్ కృష్ణ ఇద్దరు ఊరిలోకి బయలుదేరారు. ఊరు మొత్తం ఎంతో పండగ వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉంది. కుమార్ కృష్ణని రఘునందన్ ఒక్కొక్కరింటికి తీసుకెళ్తూ
ఈమె నా పెదమ్మ, ఇవి నా పెదనాయన, మా మామ, మా అత్త అంటూ అందరినీ పరిచయం చేస్తూ ఉన్నాడు. అలా మాట్లాడుతున్న సమయంలోనే కుమారకృష్ణ మొహంలో భయాన్ని గమనించిన రఘునందన్ వాళ్ళ మామయ్య, ఈ అబ్బాయి దేనికో ఆందోళన చెందుతున్నాడు. ఎందుకు అబ్బాయి, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఆ జోకర్ దయ్యం ఏంటి, దాని కథ ఏంటి, నాకు చాలా భయంగా ఉందంటే నేను మా ఊరు వెళ్ళిపోతాను అని చెప్తాడు. అప్పుడు రఘునందన్ వాళ్ళ మావయ్య ఆ జోకర్ దయ్యం యొక్క గతం చెప్పడం మొదలు పెడతాడు. ఇది జరిగింది 12 సంవత్సరాల క్రితం. ప్రతి సంవత్సరంలాగే ఆ సంవత్సరం కూడా ఈ 7 రోజుల పండగ చేసుకోవడానికి ఊరు మొత్తం ఎంతో సంతోషంగా పాలు పంచుకున్నారు. ప్రతి సంవత్సరం వచ్చే ఆ పండగ సమయంలో 5వ రోజు ఒక మ్యాజిక్ షోని కండక్ట్ చేసి ఈ ఊరిలోని జనాలందరినీ రంజింపజేయడం ఒక అలవాటు. ప్రతి సంవత్సరం ఆ కార్యక్రమాన్ని ఊరి పెద్దయిన రఘునందన్ వాళ్ళ నాన్నే చూసుకునేవాడు. బట్ ఆ సంవత్సరం మాత్రం మా ఊరు పక్కన కొత్తగా పడిన ఫ్యాక్టరీ యొక్క యజమానులు ఈ సంవత్సరం మండకి డబ్బులు మేమిస్తామంటూ ముందుకొచ్చారు. ఊరు మొత్తం సంతోషంగా ఉంది. అందరూ ఆ మ్యాజిక్ షోని చూడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కొక్క పర్ఫార్మెన్స్ చూస్తూ ఎంతో నవ్వుతూ సంతోషంగా ఉన్నారు. ఆ ఫ్యాక్టరీ యొక్క యజమానులు కూడా ఒక పక్క కుర్చీలు వేసుకొని కూర్చొని ఉన్నారు. అప్పుడే స్టేజ్ పైకి జోకర్ గెటప్ వేసుకున్న ఒక కుర్రాడు వచ్చాడు. అతను స్టేజీ మీద చేసే ప్రతి పని ఊర్లో జనాలకి నవ్వు తెప్పించింది. వాళ్ళు ఎంతగానో ఆనందంలో మునిగి తేలిపోతున్నారు. బట్ ఆ నవ్వులు, ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ మంటలు ఆ స్టేజ్ మొత్తం అలుముకున్నాయి. ఆ మంటలు చూసి భయపడిపోయిన ఆ ఊర్లోని జనాలు మొత్తం అక్కడి నుంచి పరుగులు తీశారు. కానీ ఒక్క మనిషి మాత్రం ఆ స్టేజ్ దిగలేకపోయాడు. ఆ జోకర్ గెటప్ వేసుకొని స్టేజ్ మీద ఎవరైతే నటిస్తున్నారో అతని కార్లకు వైర్లు చుట్టుకొని అతను బయటికి రాలేకపోయాడు. ఆ మంటల్లోనే కాలిపోయాడు. తర్వాత రోజు ఊరు మొత్తం నిశ్శబ్దం. ఈ జరిగిన విషయాన్నంతా తెలుసుకున్న ఊరి పెద్దైన పేరుస్వామి అక్కడికి వచ్చాడు. అక్కడ జరిగిన విషయాన్ని చూసి ఎంతగానో చింతించాడు. పండగ ఆ సంవత్సరం ఆగిపోయింది. కొన్ని రోజుల పాటు ఊర్లోని జనాల మొహాల్లో నవ్వు అనేది దూరం అయిపోయింది. ఆ తర్వాతే ఊర్లోని జనాలకి ఆ స్టేజి మీద కాలిపోయిన ఆ జోకర్ దయ్యం ఆత్మలా కనిపించడం మొదలుపెట్టింది. ఎంతో భయంకరంగా ఏడుస్తూ రోజిస్తూ వాళ్ళ వెంట పడేది, వాళ్ళు చంపడానికి ప్రయత్నించేది. ఈ సంఘటనలో ఈ విషయాలు తెలుసుకున్న ఊర్లోని జనాల గుండెల్లో భయం పట్టుకుంది. మమ్మల్ని ఏమన్నా చేస్తుందా అని. ఊర్లోని జనాలు మొత్తం తమను తాము కాపాడుకోవడానికి ఊరి పెద్దన పేరుస్వామి దగ్గరికి వెళ్ళి జరుగుతున్న విషయాలని చెప్పిన తర్వాత ఒక పూజారిని తీసుకొచ్చి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశారు. ఈ ఊరి మీద కొన్ని కట్టుబాట్లని నియమించారు. ప్రతి ఇంటి బయట ఒక కర్ర నాటి దానిపైన ఒక మంటను వెలిగించారు. దానికి కారణం ఏ మంట వల్ల అయితే ఆ జోకర్ చనిపోయాడో ఆ మంటకి చనిపోయిన తర్వాత కూడా అతను భయపడుతున్నాడని ఆ పూజారి చెప్పడం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ పండగ జరిగే 7 రోజులు ఈ ఊర్లోని జనాలు పగలంతా ఆనందంతో, రాత్రైతే ఆందోళనతో గడిపేస్తున్నారు. రఘునందన్ వాళ్ళ మామయ్య చెప్పిన మాటలకి కుమారకృష్ణ నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు. ఊరు మొత్తం ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్న తర్వాత ఒక్క మనిషి మాత్రం కళ్ళు తెరుచుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. అతనే కుమారకృష్ణ. అప్పుడే బయట నుంచి ఏదో గజ్జల చప్పుళ్ళు కుమారకృష్ణకి వినిపించాయి. మెల్లగా లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. బయటకు చూస్తే అక్కడ ఒక అందమైన అమ్మాయి నిలబడుకొని కుమారకృష్ణనే చూస్తుంది. తన అందాన్ని, తన మొహాన్ని చూసిన కుమారకృష్ణ మంత్రముగ్ధుడైపోయాడు. ఆమెను దగ్గర నుంచి చూడాలని, ఆమె దగ్గరికి వెళ్ళాలని కుమారకృష్ణకి కోరిక కలిగింది. కుమారకృష్ణ తన ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు. నీ పేరేంటి అని అడిగాడు. దానికి నేను నీకోసం రాలేదు, పేరుస్వామి కోసం వచ్చాను, ఒక్కసారి అతన్ని బయటికి తీసుకొస్తావా అని అడుగుతుంది. పేరుస్వామి అనే పేరు వినగానే కుమారకృష్ణ ఆ ట్రాన్స్ లోంచి బయటకు వచ్చాడు. తన ఇంటి బయటకు వచ్చేసాడనే విషయం తనకి అప్పుడే అర్థమైంది. తన గుండెల్లో భయం మొదలైంది. ఎదురుగా అమ్మాయి లేదు. అటు ఇటు చూశాడు. ఆ అమ్మాయి ఎక్కడా కనిపించలేదు. అప్పుడే ఒక చెట్టు వెనక ఒక తల మెల్లగా బయటకు వస్తూ ఉంది.
దాని మొహాన్ని చూసిన కుమారకృష్ణ అక్కడి నుంచి పరుగులు తీయడం మొదలు పెట్టాడు. వెనక నుంచి ఒక ఘోరమైన అరుపు. ఆగు, వెనక్కి తిరుగు. కుమారకృష్ణ ఆగిపోయాడు. మెల్లగా వెనక్కి తిరిగాడు. కుమారకృష్ణ అప్పుడు చూశాడు ఆ జోకర్ దెయ్యం యొక్క అసలు రూపం. నువ్వు ఇప్పుడు లోపలికి వెళ్తున్నావు. బేల్ స్వామిని బయటకి తీసుకొస్తున్నావు. ఆ జోకర్ దయ్యం మాట్లాడుతున్నంతసేపు కుమారకృష్ణ చేతులు కాళ్ళు ఏం పనిచేయలేదు. తను అక్కడే అలానే నిలబడిపోయాడు. తను వెళ్ళమని తర్వాత తను లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి పేరుస్వామి ఉన్న గది తలుపుల్ని గట్టిగా కొట్టడం మొదలు పెట్టాడు. పేరుస్వామి తలుపులు తీశాడు. కుమారకృష్ణ ఎంతో భయంగా, సార్ ఒక్కసారి బయటకు రండి సార్, బయటకు రండి సార్ అని అతన్ని లాక్కొని బయటకు తీసుకుపోయాడు. పేరుస్వామి గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. కుమారకృష్ణ బయటకు వెళ్ళాడు. ఆ జోకర్ దయ్యం ఇంటి బయట నిలబడుకొని ఉంది. ఆ జోకర్ దయ్యం పేరుస్వామి వైపు ఎంతో కోపంగా చూస్తూ, ఇంకా ఎన్ని రోజులు ఆ పూజ గదిలో కూర్చొని ప్రాణాలు కాపాడుకుంటావు? ఈ మంట ఆరిపోయిన రోజుని మరణం ఖాయం. నువ్వు తప్పించుకోలేవు. నేను అన్ని చోట్ల ఉన్నాను. అలా మాట్లాడిన జోకర్ దయ్యం అక్కడికక్కడే మాయమైపోతుంది. కుమారకృష్ణ వెనక్కి తిరిగి పేరుస్వామి మొహం వైపు చూశాడు. తన మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు. భయం కానీ ఆశ్చర్యం కానీ ఎలాంటి ఎక్స్ప్రెషన్ కూడా లేదు. ఆ కాలుతున్న మంటపై ఇంకొంచెం నూనె వేశాడు. మెల్లగా మళ్ళీ ఆ దేవుడి రూంలోకి వెళ్ళిపోయాడు. తలుపులు వేసుకున్నాడు. కుమారకృష్ణకు అసలు ఏం అర్థం కాలేదు. ఆ దయ్యాన్ని చూసిన తను ఎంతగా వణికిపోతుంటే పేరుస్వామి మొహంలో ఇంత కూడా భయం అనే మాటే తనకు కనిపించలేదు. తర్వాత రోజు తెల్లవారుజామున కుమారకృష్ణ మంచం మీద నుంచి పైకి లేచాడు. తన పక్కన రఘునందన్ అలానే పడుకొని ఉన్నాడు. తను అలా ఇంటి బయటకు వచ్చి నిలబడుకున్న సమయంలో తనకు ఒక వింత మంత్రాల శబ్దాలు వినిపించాయి. ఈరోజు ఎలాగైనా సరే ఆ పూజ గది లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాడు. బయట పక్కన కిటికీ దగ్గర 2 రాళ్ళు వేసి ఆ రాళ్ల పైన నిలబడి ఆ కిటికీలోంచి లోపలికి చూశాడు. తను లోపల చూసిన దృశ్యం తనని ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసింది. లోపల పేరుస్వామి ఒక దేవి ఫోటో ముందు పెట్టుకొని పూజలు చేస్తున్నాడు. తన ఎడమ పక్కన కాలిపోయిన జోకర్ యొక్క బట్టలున్నాయి. ఒక పిండి బొమ్మ, దాని చుట్టూ ఉన్న ముగ్గు, దాన్ని బయటికి రానియకుండా కట్టుదిట్టం చేస్తున్నలాగా ఉన్నాయి. తను చూస్తున్న ఆ దృశ్యాన్ని ఎక్కువసేపు చూడలేకపోయాడు. అక్కడి నుంచి దిగేసి రఘునందన్ దగ్గరికి వెళ్ళి, రఘునందన్ మనం ఒక దగ్గరికి వెళ్ళాలి, రా రా అంటూ తనని ఇంటి బయటకు తీసుకెళ్ళాడు. రఘునందన్కి అసలేం అర్థం కాలేదు. ఏంట్రా, ఎక్కడికి వెళ్ళాలి మనం అని అమాయకంగా అడుగుతూ ఉన్నాడు. దాని కుమారకృష్ణ, మీ నాన్నగారు ఆ జోకర్ దయ్యం చనిపోయిన తర్వాత దాని నుంచి ఊరిని కాపాడడానికి ఒక పూజారిని తీసుకొచ్చాడని చెప్పావు కదా, వాళ్ళ ఇల్లు ఎక్కడా అని అడుగుతాడు. అతనిలా ఊరికి చివరిలో ఉంటుంది, అయినా అతనిలో నీకెందుకు అని అడుగుతాడు. రా అంటూ కుమారకృష్ణ రఘునందన్ కూడా వెంట పెట్టుకొని ఆ పూజారి ఇంటికి వెళ్తాడు. ఆ ఇద్దరూ పూజారి ఇంటి బయట ఆగారు. కుమారకృష్ణ రఘునందన్తో, రఘు నేను చెప్పే జాగ్రత్తగా విను, ఆ పూజారితో నేను మాట్లాడతాను, నువ్వు దొరకకుండా జస్ట్ మేనేజ్ చేయి చాలు. ఈరోజు నీకు దిమ్మ తిరిగిపోయే ఒక భయంకరమైన నిజం తెలియబోతుంది అని చెప్పి రఘునందన్ని లోపల తీసుకుపోతాడు కుమారకృష్ణ. రఘునందన్ చూసిన ఆ పూజారి, ఏంటి బాబు ఎప్పుడొచ్చా పట్నం నుంచి, అంతా సంతోషంగానే ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు. రఘునందన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. కుమారకృష్ణ వైపు చూస్తే కుమారకృష్ణ మాట్లాడడం మొదలు పెట్టాడు. పూజారి గారు, ఇంకెన్ని రోజులు మీరు నటిస్తారు? నేను రఘునందన్ వాళ్ళ నాన్న పేరుస్వామి పూజ గదిలో ఏం చేస్తున్నాడో చూసేశాను. ఆ మాటలకి పూజారి ఒళ్ళు మొత్తం చెమటలతో తడిసిపోయింది. చూసావా, ఏం చూసావు? మీరు పక్కకి జరుక్కోండి అంటూ కుమారకృష్ణ పూజారి వెనక ఉన్న ఒక వింతైన దేవి చిత్రపటాన్ని చూపిస్తూ, ఈ దేవి చిత్రపటమే పేరుస్వామి పూజ గదిలో కూడా ఉంది. ఊరు మొత్తం కొలిచేది ఒక దేవుడిని, మీరు మాత్రం కొలిచేది ఒక దేవతని. మీరు అసలు
ఆ దేవిని ఎందుకు పూజిస్తున్నారు, ఆ దేవి ద్వారా మీరేం చేయాలనుకుంటున్నారు, అసలు ఏం చేశారు, ఈ నిజాలన్నిటినీ ఇప్పుడు నాకు చెప్పాలి, లేదంటే ఊరు మొత్తానికి నేను చెప్పేస్తాను అని పూజారిని భయపెడతాడు కుమారకృష్ణ. ఆ మాటలకి భయపడిపోయిన పూజారి అసలు నిజం చెప్పడం మొదలు పెడతాడు. 12 సంవత్సరాల క్రితం ఈ 7 రోజుల పండుగ జరుగుతున్న సమయంలో 5వ రోజు మ్యాజిక్ ప్రోగ్రాం జరుగుతున్న సమయంలో చెలరేగిన భయంకరమైన మంటలు యాదృచ్ఛికం కాదు, అవి రఘునందన్ వాళ్ళ నాన్న పేరుస్వామి అంటించిన మంటలు. పూజారి మాటలు విన్న రఘునందన్ షాక్ అయిపోయాడు. ఏంటి పూజారి గారు మీరు మాట్లాడేది? అవును బాబు, నువ్వు విన్నది నిజమే. ఆ రోజు ఆ చెలరేగిన మంటలు మీ నాన్న అంటించినవే. ఆ మంటల్లోనే ఆ జోకర్ గెటప్ వేసుకున్న అతను కూడా కాలి చనిపోయాడు. అయినా మా నాన్న ఎందుకు అలాంటి పని చేస్తాడు? మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థం అవుతుందా అని రఘునందన్ అడుగుతాడు. ఎన్నో ఏళ్ల నుంచి మీ వంశమే ఈ ఊరి పెద్దలుగా ఉంటూ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ పండగని ప్రతి ఏటా జరిపించేవారు. బట్ ఆ సంవత్సరం మాత్రం ఊర్లో కొత్తగా పడిన ఫ్యాక్టరీ యజమానులు ఆ పండగని జరిపించడం, వాటికి విరాళాలు ఇవ్వడం మీ నాన్నకి అస్సలంటే అసలు కూడా నచ్చలేదు. మీరు చేయకూడదు అని వాళ్ళ మీద గొడవకు వెళ్తే మీ నాన్నకి ఊర్లో చెడ్డ పేరు వస్తుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే ఒక పథకం ప్రకారం ఆ స్టేజ్కి మంటలు అంటించి ఈ ఊరు కాని వాళ్ళు ఈ ఊరు పండుగను జరిపించడం వల్ల మన దేవుడికి కోపం వచ్చింది. అందుకే ఈ అనర్థం జరిగిందని నమ్మించాలి అనుకున్నాడు. కానీ ప్రమాదవశాత్తు ఆ స్టేజీ మీద ఆ జోకర్ చనిపోవడం, అందువల్ల ఒక ఆత్మ బయటికి రావడం జరిగాయి. అందరూ అనుకుంటున్నట్టు అలా బయటకు వచ్చిన జోకర్ దయ్యం ఈ ఊరు మీద పగపట్టలేదు. తన్ని కావాలని చంపిన మీ నాన్న మీద, మీ ఇంటి మీద పగపట్టింది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నా దగ్గరికి వచ్చాడు మీ నాన్న. నేను శుద్ర విద్యకి యజమానైన ఒక దేవి చిత్రపటాన్ని తనకిచ్చి కొన్ని మంత్రాలు చదవమని కొన్ని నియమాలను పెట్టి పంపించాను. కానీ ఆయన ఒక్కడే అది పాటిస్తే అందరికీ అనుమానం వస్తుందని అది ఊరి మీద కూడా అంటించాము. ఈ భయంకరమైన నిజాలను తెలుసుకున్న కుమారకృష్ణ, రఘునందన్ ఇద్దరూ మళ్ళీ ఇంటికి బయలుదేరడం మొదలుపెట్టారు. వాళ్ళ వెళ్తున్న సమయంలో ఊర్లోని జనాలు మొత్తం తండోపతండాలుగా పరిగెడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరి మొహంలో బాధ, దిగులు. వాళ్ళు ఎందుకు పరిగెడుతున్నారో కుమారకృష్ణకి, రఘునందన్కి అర్థం కాలేదు. ఒక మనిషిని ఆపి, ఏంటన్నా ఎందుకు పరిగెడుతున్నారు అని అడిగాడు. ఆయన రఘు వంక చూసి, రఘు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, రా ఇంటికి రా అంటూ అతని చేయి పట్టుకొని ఇంటికి లాక్కొని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి చూస్తే ఆ పూజ గదిలోనే పేరుస్వామి ఉరి వేసుకొని చనిపోయాడు. పేరుస్వామి ఊరందరి దృష్టిలో ఒక మంచి మనిషి, ఒక ఊరి పెద్ద. అతను చనిపోయిన తర్వాత అందరూ చాలా చాలా బాధపడ్డారు. బట్ అసలు నిజం తెలిసింది మాత్రం రఘునందన్కి, కుమారకృష్ణకి, ఆ పూజారికి మాత్రమే. ఆయన చనిపోయిన తర్వాత ఈ నిజాన్ని ఎవరికి చెప్పాల్సిన అవసరం వాళ్ళకి రాలేదు. ఆ జోకర్ దయ్యం కూడా తను చంపాలి అనుకున్న మనిషి చనిపోవడంతో ఇంక ఎవరికి కనిపించడం మానేసింది. ఈ స్టోరీ ఇక్కడితో ఎండుకు వచ్చేసింది. నేను చెప్పిన ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.